హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకోండి, మన గోపిస్టర్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. ఎందుకంటే అతి త్వరలో నోటిఫికేషన్ ఉంది. మరి ఈ నోటిఫికేషన్లో నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటే అర్థమెటిక్ రీజనింగ్ మీద ఫోకస్ చేయాలి. నువ్వు కానిస్టేబుల్ 50కి 45 తీసుకురావాలన్నా, అదే ఎస్ఐలో ఒక పేపర్ 200 మార్కుల పేపర్ కదా, అందులో 130+ స్కోర్ చేయాలన్నా ఖచ్చితంగా నువ్వు గోపిస్టర్ మ్యాథ్సే వినాలి. నేను చెప్పిందే వినాలి. అలా చేస్తేనే మాక్సిమం స్కోర్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ 3 నోటిఫికేషన్ నా సబ్జెక్ట్ వినే సో చాలా మంది ఎక్కువ స్కోర్ చేయడం జరిగింది. ఐస్టీస్ మోడల్ వస్తుంది, ఐస్టీస్ క్వశ్చన్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ ని నమ్మాలి. నేను అందరిది చదవద్దని అంటలేను, బట్ నేను చెప్తే నేను చెప్పిన సబ్జెక్ట్ కరెక్ట్ నువ్వు వినగలిగితే సో ఖచ్చితంగా బైక్ బై స్కోర్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? మనం డైలీ సంబంధించిన క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు సో నువ్వు ఆప్షన్ మెథడ్ ఎలా వెళ్తావు, దీని ప్రొసీజర్ ఎలా తీసుకుంటావు, దీన్ని బట్టి నువ్వు రెండో క్వశ్చన్ ట్రై చేయి. ఒక క్వశ్చన్ నేను చెప్తే రెండో క్వశ్చన్ నువ్వు ట్రై చేయగలగాలి. అర్థమవుతుందా? చూద్దాం. సో there are n questions in an exam. A student answered 15 out of 20 questions correctly and answered 1/3 of the remaining questions correctly. Then he got 50% marks. If all the questions have equal marks, what is the value of n అంటున్నాడు. సో ఒక పరీక్షలో ఈ n ప్రశ్నలు కలవు. ఒక విద్యార్థి అందులో 20 ప్రశ్నలకి 15 ప్రశ్నలకు 20 ప్రశ్నలకి 15 ప్రశ్నలు సరైన సమాధానాలుగా రాయడం జరిగింది. మరి మిగతా ప్రశ్నలలో 1/3 వంతు సరైన జవాబులు రాశాడు. అప్పుడు అతనికి 50% మార్కులు వచ్చాను. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు కలిగి ఉంటే అప్పుడు n విలువ ఎంత అనేది క్వశ్చన్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఆప్షన్ మెథడ్ అనేది తీసుకోవచ్చు అంటున్నా, ప్రొసీజర్ తీసుకోవచ్చు అంటున్నా. మరి నేను ఒకసారి ఆప్షన్ మెథడ్ తీసుకుంటా. ఈ ఆప్షన్ మెథడ్ నేను ఎలా తీసుకుంటున్నా అంటే చూడండి. సో ఆప్షన్ మెథడ్ అన్నప్పుడు సో జాగ్రత్తగా చూడండి. ఎన్ వాల్యూ అనేది ఏదైతే నీకు ఎన్ వాల్యూ అడిగినో ఆ ఎన్ వాల్యూ అనేది ఈ ఆప్షన్ లో ఉంటుందా లేదా? ఎన్ వాల్యూ అనేది ఆప్షన్ లో ఉంటుంది. ఈ ఆప్షన్ లో ఉన్నప్పుడు ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 20 క్వశ్చన్స్ అనేది తీసేస్తాం అనుకో. 40లో 20 తీసేస్తే మిగిలిన క్వశ్చన్స్ ఎన్ని? 20. ఎక్కడి నుండి నేను 20 తీసేసిన? 10 అందులో 20 ప్రశ్నలకి 15 జవాబులు సరైనదిగా రాశాను. మరి నేను ఎన్ వాల్యూ 40 అనుకున్నప్పుడు 20 క్వశ్చన్లు తీసేస్తే నాకు రిమైనింగ్ కావాలి కదా. రిమైనింగ్ బై థర్డ్ అవ్వాలి. 1/3 అవ్వాలంటే నీకు ఫ్రాక్షన్ లో వస్తుంది కాబట్టి దాన్ని హోల్డ్ తీసుకో. ఇది కూడా అంతే. -20 తీసేస్తే 40 రిమైనింగ్ అవుతుంది. ఆ 40ని బై 3 చేయాలంటే నీకు అంటే ఫ్రాక్షన్ లో వస్తుంది కాబట్టి హోల్డ్ లో పెట్టేసాయి. ఇగో 50లో 20 తీసేస్తే నీకు 30, ఆ 30 అనేది బై 3 అవుతుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకో ఫస్ట్. అర్థమవుతుందా? అప్పుడు నేను ఎన్ వాల్యూ ఎంత రాసుకుంటున్నా అంటే 50 అని తీసుకుంటున్నా. ఎన్ వాల్యూ ఎంత తీసుకుంటున్నా? 50. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. 50 తీసుకున్న తర్వాత మరి నేను నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలా తీసుకోవచ్చు? 50 క్వశ్చన్లు తీసుకుంటున్నా. అందులో 20 క్వశ్చన్లు ఒకటే కంప్లీట్ అయితే ఇంకా మిగిలిన క్వశ్చన్లు రిమైనింగ్ ఎన్ని? 30. మరి 50లో నేను ఎన్ వాల్యూ 50 అనుకున్నప్పుడు 20 క్వశ్చన్లు 30 క్వశ్చన్లు. 20కి ఎన్ని కరెక్ట్ అన్నాడు? సో కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని? ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని అని అంటే 15. మరి ఇందులో కరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని చేస్తాడంట? 1/3 కరెక్ట్ చేస్తాడు. మరి 30లో 1/3 చేస్తే నాకు ఎన్ని మార్క్స్ అన్నట్టు? 15 మార్క్స్. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని మార్క్స్? సో అంటే 10 మార్క్స్. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని మార్క్స్? 15 మార్క్స్. 15 ఇక్కడ 10 అంటే 20 ఇక్కడ 15 అవుట్ ఆఫ్ 20 అన్నాడు. అలాగే రిమైనింగ్ లో 1/3 కరెక్ట్ అన్నాడు. అప్పుడు 15 + 10 ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నానికి? 25 మార్క్స్ వస్తాయి. 25 మార్క్స్ వస్తే మరి క్వశ్చన్స్ ఎన్ని? 50. 50లో 25 వచ్చిందంటే 50% వచ్చినట్టే కదా, అంతే కదా. 50 క్వశ్చన్స్ లో 25 మార్క్స్ వచ్చినాయంటే ఎన్ని? సగం వచ్చినాయంటే కదా. సగం అంటే 50% కదా. 50% మార్కులు వచ్చినాయి అన్నాడు. మరి 50% అంటే కరెక్టే కదా. సో ఇది ఆప్షన్ మెథడ్ ఫాలో అవుతాం. మరి ప్రొసీజర్ ఏంటి అని అంటే ఎన్ వాల్యూ అనేది తెలియదు. మరి ఎన్ వాల్యూ తెలుసుకుంటే మరి ఎన్ వాల్యూ తెలియదు. ఎన్ లో ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి? 20 క్వశ్చన్స్ అయిపోయినాయి. మరి 20 క్వశ్చన్స్ యొక్క వాల్యూ ఎంత? 15 మార్క్స్. అర్థమవుతుందా? ప్లస్ మరి మిగిలిన అంటే రిమైనింగ్ అంటే నువ్వు ఏం చెప్పగలుగుతావు? ఎన్లో 20 క్వశ్చన్స్ తీసేయాలి. అర్థమైందా? ఎన్లో 20 క్వశ్చన్స్ తీసేస్తే మిగిలినే కదా. అప్పుడు మిగిలిన క్వశ్చన్ రిమైనింగ్ పైన ఆ రిమైనింగ్ క్వశ్చన్స్ లో ఎన్ని కరెక్ట్ అవుతాయి? 1/3. మరి 1/3 కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ వస్తాయి? 50% మార్క్స్. చూడండి, హీ గాట్ 50% మార్క్స్. మరి 50% మార్కులు తీసుకున్నాడంటే వచ్చినాయంటే ఆ ఎన్ పైనే కదా 50% మార్కులు వస్తాయి. ఎన్ పైనే 50% మార్కులు అంటే ఇది 15 + 1/3 చేస్తే అన్ని కలుపుకుంటే
50% వచ్చినట్టు. మరి n పైన 50% ఈ మార్కులు సేమ్ అన్నట్టే కదా, అట్లా ప్రొసీజర్ ఈక్వల్ చేయాలి. అప్పుడు యూ 3 into 15 45, సో ప్లస్ n -20. సో ఇక చూడండి 50% అంటే నేను ఏం రాయొచ్చు, 1/2 రాయొచ్చు. అప్పుడు 3 into ఇక్కడ n వస్తుంది, సో 3 into n బై ఎంత అంటే 2. ఓకేనా, 45 లో 20 తీసేస్తే నీకు ఎంత వస్తుంది అంటే 25 వస్తుంది. అప్పుడు 2 into 25 ఎంత అంటే 50. అలాగే 2 into n ఎంత అంటే ప్లస్ 2n. అలాగే ఈ క్వశ్చన్ ఎంత అంటే 3n అనేది యాస్టీస్ గా అలాగే ఉంటుంది. మరి ఈ 3n ఈ 2n అది తీసుకుంటే 3n లో 2n తీసేస్తే అప్పుడు నాకు n క్వశ్చన్ ఏమవుతుంది అని అంటే 50. ఇది ప్రొసీజర్ అవుతుంది. ఇది ఆప్షన్ మెథడ్ షార్ట్ కట్ అవుతుంది. సో మన ఆప్షన్ అంటే బి అనేది 50 అని చెప్పొచ్చు. ఇప్పుడు వన్ మోర్ ఇంపార్టెంట్, అంటే ఇది ఎన్ ఎక్స్ వై అంటే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి సో ఇలా చేయొచ్చు. అంటే ఒక వాల్యూ ఎన్ అడిగినప్పుడు ఈ ఆప్షన్ మెథడ్ ఇలా వెళ్ళాలి, ప్రొసీజర్ అలా వెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్ హింట్ ఇచ్చిన. ఇప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేసే క్వశ్చన్ ఇస్తా. మరి ఇక్కడ చూడండి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ స్టూడెంట్ గాట్ X% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ విత్ ఏ మార్క్స్ అన్నాడు. అండ్ ఫెయిల్డ్ విత్ ఏ మార్క్స్. ఇన్ ద సేమ్ ఎగ్జామినేషన్ అనదర్ స్టూడెంట్ గాట్ Y% and got B marks in addition to the pass marks. But what is the maximum number of marks in that exam అంటున్నాడు. in that exam ఇది మీరు ట్రై చేయాలి. in that exam మరి ఒక పరీక్షలో ఒక విద్యార్థికి X% మార్కులు వచ్చి ఏ మార్కులతో ఫెయిల్ అయ్యాడు. మరి అదే పరీక్షలో మరొక విద్యార్థికి Y% మార్కులు వచ్చి పాస్ మార్కుల కంటే బి మార్కులు అదనంగా పొందాడు. అయితే ఆ పరీక్ష ఎందు గరిష్ట మార్కుల సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. అంటే ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ చెప్తా చూడండి. ఈ కాన్సెప్ట్ లో ఒక విద్యార్థి అంటే ఇద్దరు విద్యార్థులు ఎగ్జామ్ ఒకటే రాస్తున్నారు. ఎగ్జామ్ యొక్క మాక్సిమం మార్క్స్ అంటే ఎంత పర్సెంట్ అవుతుంది, 100% వాల్యూ తీసుకోవాలి. ఎగ్జామ్ అన్నప్పుడు 100% మార్కులు తీసుకోవాలి. ఒక విద్యార్థి రాసినప్పుడు చూడండి, ఒక క్యాండిడేట్ రాసిండు, ఇంకొక క్యాండిడేట్ రాసిండు. ఒక క్యాండిడేట్ రాసినప్పుడు X% మార్కులు వచ్చి అతనికి పాస్ మార్కుల కంటే ఏ మార్కులు తక్కువగా వచ్చింది. అదే పరీక్ష ఎందు మరొక విద్యార్థికి Y% మార్కులు వచ్చి అతనికి మాత్రం పాస్ మార్కుల కంటే బి మార్కులు అదనంగా వచ్చింది. అప్పుడు నేను ఇంతకుముందు ఒకటి కాన్సెప్ట్ అంటే తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ X%, ఇక్కడ సో X% మార్కులు వస్తే P మైనస్ ఏ అంటే ఏ మార్కులు తక్కువ వచ్చింది. Y% మార్కులు వస్తే పి కంటే ఇక్కడ ఎన్ని మార్కులు అన్నట్టు బి మార్కులు అదనంగా వచ్చింది. నేను ఇప్పుడు దీనికంటే ముందు ఒక కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇప్పుడు 43% మార్కులు ఒక క్యాండిడేట్కి వచ్చింది, కానీ 14 మార్కులతోటి ఫెయిల్ అయ్యాడు. 48% మార్కులు వచ్చింది, అతనికి 7 మార్కులు ఎక్స్ట్రా వచ్చింది. అప్పుడు మన డిఫరెన్స్ ఏం చేస్తామంటే 43-48 కి మధ్య ఎన్ని మార్క్స్ పెరిగింది, ఎంత పర్సెంట్ పెరిగింది, 5% పెరిగింది. మరి 14 నుండి +7కి వచ్చిందంటే ఎంత వచ్చింది అన్నట్టు ఇక్కడ సో 5% కదా, అలా తీసుకోండి. అంటే ఇది 6 అనుకోండి, అంటే 14 నుండి +6 వచ్చిందంటే ఎన్ని మార్కుల తేడా అన్నట్టు 20 మార్క్స్ తేడా. అట్లా చూసుకోవాలి. అంటే ఇప్పుడు పాస్ అనేది సెంటర్ లో, పాస్ కంటే ఎక్కువ వచ్చిందంటే +6 వచ్చినాయి, పాస్ కంటే తక్కువ వచ్చిందంటే -14 వచ్చినాయి. అప్పుడు -14 +6 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఏమని చెప్తావు నువ్వు, 20 అని చెప్తావు. అర్థమైందా? అంటే ఇట్లా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. అప్పుడు -a +6 అంటే ఏమైతుంది అని అంటే -14 +6 ఏమైతుంది అని అంటే +6 కాదు +b, -a +b ఏమైతుంది అని అంటే దీనిలాగా యాడ్ అవుతుంది అని తీసుకోండి. అర్థమవుతుందా? మరి దీన్ని ఏం చేస్తారనేది నేను హోల్డ్ పెడుతున్నా. ఇక్కడ X%, ఇక్కడ Y%. అప్పుడు ఇది 43, ఇది 48. అప్పుడు నువ్వు డిఫరెన్స్ మనం వాల్యూ ఉంది కాబట్టి 5 అంటున్నాం, అక్కడ వాల్యూ లేదు కాబట్టి నువ్వు ఎలా చేస్తావు అనేది పాయింట్. అర్థమవుతుందా? అప్పుడు ఇందులో వచ్చే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. సో మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఆన్లైన్ మాత్రం తీసుకోండి, మీరు క్లాసెస్ వినండి. ఇటువంటి క్వశ్చన్స్ అందులో ఉంటాయి మళ్ళా. సో చాలా కనెక్టింగ్ గా ఉంటుంది అన్నట్టు. సో బై అయితే ఖచ్చితంగా చేస్తారు. సో అందరూ సో అదే అలర్ట్ గా మార్చుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ ని కంప్లీట్ డైలీ ఒక 3-4 అవర్స్ అలర్ట్ గా మార్చుకుంటేనే మనం మ్యాథ్స్ లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం అన్నట్టు. సో అందరికీ ఆల్ ది బెస్ట్.